దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన మీకు అందరికీ చేసిన మెట్ట శుభావందనాలు. యూట్యూబ్ చూస్తున్న వీక్షకులందరికీ మీకు కూడా శుభాలండి. ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి, ఎందుకంటే దేవుడు చక్కనైన వాక్యంతో మనం బలపరుస్తున్నాడు కాబట్టి చివరి దాకా చూసి మీరు ఆత్మీయమైన బలాన్ని శక్తిని పొందుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తాం. ఈరోజు మనము మన జీవితంలో ఏ విధంగా ఉండాలి, సంఘంలో ఏ విధంగా ఉండాలి, మన జీవితంలో ఏ విధంగా ఉండాలి, మన ఇంట్లో ఏ విధంగా ఉన్నా, మన కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలి అని చూసుకుంటే మనం ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎలాగమ్మా? పరిశుద్ధం అంటే ఏంటి అమ్మ? పరిశుద్ధం అంటే ఏంటి? పాపం లేకుండా శుద్ధముగా, నీతిగా, నిజాయితీగా ఉండడమే పరిశుద్ధత అంటారు. పరిశుద్ధత శుద్ధం అంటే ఏంటి? క్లీనింగ్. మన మనసు ఎలా ఉండాలండి? క్లీన్గా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలి? క్లీన్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. మన చూపులు క్లీన్గా ఉండాలి. మనం వేసుకున్న బట్టలు కూడా క్లీన్గా ఉండాలి. మన వెళ్తున్న మార్గం కూడా ఎలా ఉండాలి? వంకరగా వెళ్ళకుండా చక్కనైన మార్గంలో మనం ఉండాలి. అది పరిశుద్ధత అంటే దేవుని పోలికగా మనం నడవాలి. అంటే పాపం నుండి దూరంగా ఉండాలి, చీకటి నుండి దూరంగా ఉండాలి. అమ్మ, పరిశుద్ధత అంటే ఏంటంటే చీకటి నుండి మనం దూరంగా ఉండాలి. చీకటి అంటే ఏంటి? పాపం. పాపం అంటే దేవుని మాట వ్యతిరేకించడమే పాపం. అమ్మ, అర్థమైందా? అంటే దేవుని మాట వింటే మనం ఎలా ఉంటాము? శుద్ధముగా ఉంటామనేసి మనం వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. అదేవిధంగా సృష్టికర్త అనే దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు? దేవుడు తన కుమారుడిని పంపించి మన కోసము మనల్ని ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? మనల్ని భద్రపరుస్తున్నాడు. తన యొక్క పరలోక రాజ్యం వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. మనందరూ పరలోకం వెళ్ళాలనేసి ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి యొక్క ఆజ్ఞ పొందుకుని ఈ లోకానికి వచ్చాడు. అదే విషయం మనం చక్కగా తెలుసుకుందాం. వాక్యం అనేది చక్కగా మీరు వినాలి, వాక్యాన్ని అనుసరించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాం. బైబిల్ గ్రంథం తెరిచి కొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చక్కరైన పత్రిక రాయడం జరిగింది. అదేవిధంగా ఆ పత్రికలో అనేకమైన వివరణలు వివరించడం జరిగింది. 1వ అధ్యాయము 2 నుండి మనం చదువుకుంటే చక్కనైన మాటలు మనకి ఇక్కడ విశదముగా మనకి తెలియపరుస్తున్నాడు. ఎవరండి? అపోస్తుడైన పౌలు. ఈయన అని చూసుకుంటే అపోస్తుడు అంటే ఏంటండి? దేవుని చేత అభిషేకం పొందినవారు, దేవుని యొక్క భక్తులు, దేవుని యొక్క ఆరాధించేవారు, దేవుని యొక్క కార్యములు జరిగించేవారు, సంఘాన్ని అభివృద్ధి చేసేవారు. అపోస్తులు అంటే దేవుని చేత, క్రీస్తు చేత ఎన్నుకోబడిన వారు. ఏమంటారండి? అపోస్తులు అని అంటారు. వాళ్ళు పిలువబడతారు. ఎఫెసీ రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం అండి చెప్పాను? 1వ అధ్యాయము. చక్కగా చదివే వాళ్ళు ఉంటే చదవండి, లేక బైబిల్ తెరిచి మీరు చక్కగా మీరు ఆలకించండి. చదవండి, ఎవరన్నా చదివితే ఆలకించండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎవరండి? ఏ దేవుడండి? యేసుక్రీస్తుకి తండ్రి ఉన్నాడు కదండి. ఆయన ప్రతి విషయంలో తండ్రి ఉన్నాడు. తండ్రి చిత్తానుసారంగా నేను జరిగిస్తున్నాను అని చెప్పాడు. తండ్రి అంటే ఎవరు? ఆది అంతము లేనివాడు, సృష్టికర్త అయిన దేవుడు. ఏంటండి? సార్వభౌమాధికారం గల దేవుడు, తన నుండి తాను ఉద్భవించిన దేవుడు, తల్లిదండ్రులు లేనివాడు. దేవుడు అంటే ఎవరండి? తల్లిదండ్రులు లేనివాడు, సర్వశక్తి గలవాడు, సార్వభౌమాధికారం గలవాడు. తన మించిన వాడు ఎవరు లేరు. తన ముందు ఎవరు లేరు, వెనకాల ఎవరు లేరు. అలాంటి వాడు దేవుడు. సృష్టి యావత్తు మాట వలన. అమ్మ, ఎలా జరిగిందమ్మా? మాట వలన జరిగింది. మనం ఏమైనా తయారు చేయాలంటే ఏం చేయాలంటే చుట్టూ శానం పెట్టుకోవాలి, అంతే కదా? లేదా కొడవలు పెట్టుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మ, ఏమైనా చేద్దామంటే ఏం చేయాలండి? ఏదో వస్తువు పట్టుకుని ఒక బొమ్మ చెక్కాలనుకోండి, మనం ఏం చేయాలండి? కూలి చుట్టూ ఉండాలి, అంతే కదా? దాని షేపుని మనం తీసుకురాగలం. అలా కాదు, దేవుడు ఏం చేశాడంటే తన మాట ద్వారా సృష్టించాడు. అర్థమైందమ్మా? ఇంకో విషయం ఏంటంటే తన మాట ద్వారా కూడా దేవదూతల్ని సృష్టించాడు.
అమ్మా మన సృష్టికి ఏమైనా ముందు ఏమైనా ఉందా అంటే ఉంది. ఏముంది? పరలోకం ఉందండి. తెలుసా మీకు? మన సృష్టికి ముందు ఏముంది అంటే పరలోకం ఉంది. పరలోకంలో ఎవరున్నారంట? దూతగణం ఉంది. దూతగణంలో అనేక రకాలమైన దూతలు ఉన్నారు. ప్రధాన దూతలు, శరాపులు, కెరూబులు, మహాదూతలు, అందరూ చాలా రకాల దూతలు ఉన్నారు. ఆ దూతలు ఉన్న తర్వాత దేవుడు తన మహిమను కోల్పోయాడు. ఒక్కొక్క సందర్భంగా పరలోకంలో గర్వం పుట్టింది. ఏం పుట్టిందమ్మా? గర్వం పుట్టడం వల్ల ఏమైందంటే దేవుడు కొంత మహిమను కోల్పోయినప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే తన రూపంలో, తన ఆకారంలో, తన పోలిక చెప్పిన ఒక మానవుని సృష్టించామని అనుకుని ఏం చేసాడు? స్వయంగా భూలోకానికి వచ్చాడు. అమ్మా జ్ఞాపకాలు భూలోకానికి వచ్చి ఏం చేశాడండి? మట్టిని తీసుకాడు, చేసి ఒక బొమ్మనే తయారు చేశాడు. తయారు చేసి ఏం చేశాడు? ఆ బొమ్మ యొక్క నాసికా రంధ్రంలో తన యొక్క జీవ ఆత్మైన ఆత్మను ఓదగా నరుడు జీవాత్మ అయిన ఆదికాండము చదవండి. చదివినప్పుడు మీకు చక్కగా తేటగా 2వ అధ్యాయం చదివితే, మీకు 3వ అధ్యాయం చదివితే ఆ సృష్టి యొక్క అన్ని ప్రతిదీ మీకు తెలుస్తుంది. నరుడు అప్పుడు జీవాత్మ అయిన. ఇప్పుడు మనం ఊపిరి పీలుస్తున్నాం కదా, అది ఎవరిదే? దేవుడిది. తెలుసుకోవాలి. వీక్షకులారా గమనిస్తున్నారా? మనం ఊపిరి అని పీలుతున్నాం కదా, అది ఎవరిదంటే దేవుడిది. అమ్మ తల్లి గర్భంలో పుట్టినప్పటి నుండి మనం ఊపిరి పీలుతున్నాం కదా, ఎప్పుడైతే ఆగిపోయింది మనం ఏంటంటే వెళ్ళిపోయినట్టే. అప్పుడు పాస్టర్ గారు ఏ పాట పాడతారమ్మా? పరదేశము ప్రియులారా అని పాడతారు. కాబట్టి మనము ఎప్పుడు తల్లి గర్భంలోనే మనం ఎప్పుడైతే దేవుడు తన యొక్క ఆత్మని మనలో ఉంచాడో మనం అప్పుడు శ్వాస ఏంటండి పీల్చుకోవడం మొదలవుతుంది, గుండు కొట్టుకోవడం మొదలవుతుంది. అప్పటి నుండి మళ్ళీ ఎప్పుడు వరకు అండి? చనిపోయిన వరకు. గుండు ఏమైనా విశ్రాంతి తీసుకుంటున్నామా? చెప్పండి ఎవరన్నా. అరే బాబు ఎప్పుడన్నా మీరు గుండె అయిపోయిందా? ఎవరికన్నా ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుందా? గుండె ఆగిపోతే ఏమైపోతుందండి? చచ్చిపోతాం మనం. అమ్మ బాబు గుండె ఆగిపోతే అయిపోయిందా బా అంటారు కొంతమంది. గుండె స్లోగా కొట్టుకుందంటే ఏమైపోతుంది? చెమటలు పెట్టేస్తాయి మనిషికి. స్పీడ్ కొట్టేసుకుని ఏమైపోతుంది? చెమటలు పెట్టేస్తాయి. గుండె ఎలా కొట్టుకోవాలి? ఏ రీతిలో కొట్టుకోవాలో ఆ రీతిలోనే కొట్టుకోవాలి. కాబట్టి గుండె మనం చాలా భద్రం చేసుకోవాలి. అజాగ్రత్తగా మనం ఉండకూడదు, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఏర్పరుచుకున్నాడు. అదే విషయము మనం ఇక్కడ చక్కగా తేటగా మనం తెలుసుకుందాం. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి మన ఆశీర్వాదం పొందుకుంటున్నట్టు ఎవరి ద్వారా పొందుకుంటున్నాం? ఏ దేవుడి ద్వారా? యేసుక్రీస్తుకి ఎవరు అధికారం ఇచ్చారు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఏమైతే ఇచ్చాడో అదే మహిమని, అదే కృపని, అదే ఆశీర్వాదాన్ని క్రీస్తు ద్వారా మనకి ఇస్తున్నాడు. బాగా దేవుణ్ణి గణపరచడానికి మనం ఏంటండి? యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరిచి దేవుని స్తుతించి ఆరాధించడానికి మనల్ని ఏర్పరచాడంట. తన దయా సంకల్పం చెప్పిన దేవుని యొక్క కృప లేనిదే, దేవుని యొక్క సంకల్పం లేదే మనం కొట్టలేము, మనం ఆరాధించలేము. అమ్మ మనం నక్క వల్ల పుట్టామా? జంతువుల వల్ల పుట్టామా? చెట్ల వల్ల పుట్టామా? లేదు. మనం ఎలాగో పుట్టామంటే దేవుని యొక్క స్వరూపం పొందుకుని దేవుని యొక్క ఆకారంలో, దేవుని యొక్క రూపంలో మనం పుట్టాము. ఈ భూలోకంలో చూసుకుంటే మనమే గనులు, అంతే కదమ్మా? మన జన్మ మంచి జన్మ, మన జన్మే మంచి జన్మ. కాబట్టి మనం దేవుని రూపం చొప్పున ఉన్నవారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని గణపరచాడు. యేసుక్రీస్తుడు ఏం చేశాడంటే మనని ఏర్పరచుకున్నాడు. మనని ఏర్పరచుకుని మన ద్వారా దేవుని గణపరిచేలాగా ఆయన ఏం చేస్తాడంటే మన కోసము ఈ లోకానికి రావడం జరిగింది. మనం అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించిన మహిమను మనం పొందలేకపోతున్నాం. ఎందుకంటే ఆదాము అవ్వగారు చేసిన పాపాన్ని బట్టి ఏం చేశాడండి? మనము ఏమైపోయింది? మన రక్తంలో ఏం చేరిందండి? పాపం చేరింది. మన రక్తంలో ఏం చేరింది? మరణము చేరింది. ఏం చేరిందమ్మా? మరణం చేరింది.
మన మరణం నుండి జయించాలంటే ఏం చేయాలంటే క్రీస్తు రక్తంతో ఏంటి కడగబడాలి నిర్ణయించుకున్నాడు. మన మీద ప్రేమ ఉంది కాబట్టి దేవుడికి ప్రేమ ఉంది కాబట్టి ఆ దయాగల దేవుడు పరలోకం నుండి దిగి వచ్చేసాడు. వేలాది దూతలతో నిత్యం కొనియాడబడుతున్న దేవుడు ఆయన్ని కొనియాడుతుంటే ఏంటంటే గడప కలుపులు ఉంటాయి కదా, కమ్ములు అవి అదుపుని అంట. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుంటే చక్కనైన విషయం మనకి తెలియడం జరుగుతుంది. అక్కడ ఆయన్ను స్తుతిస్తే దేవాలయంలో ఉన్న అవన్నీ అదిరిపోతున్నాయి అంట. అంటే అంత ఘనముగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. దేవుడి దగ్గర ఎవరు ఉన్నారంటే మంచి బలశాలులైన దేవదూతలు, శరాపులు ఉన్నారు. వాళ్ళు అగ్ని అయిన దూతలు, అగ్నితో నిండి ఉన్న దేవుడు ఏమంటాడండి? ధనించి అగ్ని వల్లే ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే దేవుడు? ఏప్రిల్ రాసిన 12వ అధ్యాయంలో మనం చదువుకుంటే చక్కమైన మాట ఉంటుంది. దేవుడు అగ్నితో ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? దేవుడి రూపం ఎలా ఉంటుందండి చెప్పండి? పాపం గారు దేవుడి రూపం ఎలా ఉంటుందండి? అగ్ని రూపంలో ఉంటుంది. దేవుడి రూపం ఎలా ఉంటే మనకులా ఉంటాడు, అంతే కదా? మనకులా ఉంటాడు. కానీ మనకులా ఉంటాడు కానీ మనలాగా ఉంటాడు. ఆయన రూపం మనకి ఇచ్చాడు కానీ మన రూపం ఆయనది కాదు. ఆయన రూపమే మనది. కాబట్టి దేవుడిని మన చాలా పలానా రూపంలో ఉన్నాడని మనం వర్ణించకూడదు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన అగ్ని అయిన దేవుడు. అగ్నికి రూపం ఉంటుందా? అగ్నికి రూపం ఉంటుందా చెప్పండి? అగ్నికి రూపం ఉంటుందా? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు దేవుడు. దేవుడు అంటే ఏ ఆకారంలో ఉంటాడండి? దేవుడు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1 నుండి మనం చదువుకుంటే అందులో తేటగా ఉంటుందండి. భూమి అంట ఆయన పాదం పెట్టుకొని పీఠం అంట. పీఠం అంటే ఏంటండి? తెలుసు కదా, పీట మనం కూర్చుంటాం కదా, పాదాలు పెట్టుకుంటాడంట భూమి. ఇలా ఇదే పీట అనుకోండి, ఇలా పెట్టుకుంటాడు మామూలుగా. ఆకాశము సింహాసనం కింద ఏర్పరుచుకున్నాడు దేవుడు. అలాంటి దేవుడికి మనము ఏమన్నా మందిరాన్ని కట్టగలమా అని చూసుకుంటే కట్టలేము. కానీ మన హృదయం అనే మందిరంలో దేవుడికి స్థానం ఇవ్వాలి. అదే ఆశిస్తున్నాడు దేవుడు. కాబట్టి మనల్ని ఏ విధంగా ఏర్పరుచుకున్నాడో జగత్ పునాది అంటే భూమికి పునాది వేసాడు దేవుడు. యోగ గ్రంథంలో చూసుకుంటే ఆ పునాది పడక మునిపే దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నమాట. జాగ్రత్తగా అర్థమవుతుంది మీకు? అంటే మనం ఎప్పుడు పుట్టాం? మనం ఈ భూమి, సూర్య, చంద్రుడు, నక్షత్రాలు ఏమి ఏర్పడక మునిపే దేవుని యొక్క ఆలోచనలు పుట్టాం. ఎప్పుడు పుట్టాం? మన యొక్క ఆది. ఆగంటే ఎప్పుడమ్మా? పూర్వం కాక ముందు, అంతకు ముందు, అంత పూర్వం దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాం. కానీ ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చాం? ఇప్పుడు వచ్చాం. ఆయన ఎప్పుడు పుట్టించాలనుకున్నాడో అప్పుడు వచ్చాం. అర్థమైంది మీకు? మనం ఎప్పుడు పుట్టామంటే భూమి పుట్టక మునుపు మనం పుట్టాం. అర్థమైందా? మనం ఎక్కడ పుట్టాం? ఆదాములో పుట్టాం. ఆదాము నుండి ఆదాము కొడుకు ఎవరండి? ఇస్సాకేనా? ఆదాము కొడుకు ఎవరండి? కయీను, హేబేలు. వాళ్ళ ద్వారా మనం షేతు, వాళ్ళ ద్వారా మన షేతు సంతానం నుండి మనం వచ్చాం. అంటే మీకు అర్థమైందా? మనం ఎక్కడ పుట్టామంటే షేతు ముందు ఆదాము గారి నుండి వాళ్ళు వచ్చాం. అర్థమైంది మీకు? మనం ఎక్కడ పుట్టామా? ఆదాము దగ్గర నుండి వచ్చాం. మనం వాళ్ళ కొడుకులు అలాగే వచ్చాం. ఎక్కడ? నాలుగు దగ్గర నుండి వాళ్ళ కొడుకుల దగ్గర నుండి మనం రావడం జరిగింది. మన కొడుకు నుండి వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడి నుండి వచ్చారు? సీమోన్ గారు ఎక్కడి నుండి వచ్చారండి? ఆదాము గారి దగ్గర నుండి వచ్చారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఆదాము గారి దగ్గర నుండి. అంతకుముందు ఎక్కడి నుండి వచ్చారు? దేవుడి యొక్క ప్రణాళిక సంకల్పం నుండి మనం వచ్చాము. ఇక్కడ చూడండి ఏమంటే జగత్ పునాది వేయక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. దేవుని ఆ కృప మహాదైశ్వర్యము బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములను క్షమింప మనకు
కలిగి క్షమాపణ మనకి కలిగి ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక చాలా బాగుంది. దేవుడు ఏర్పరచాడు. దేవుడు చక్కగా ఆదాము హవ్వ గారిని ఒక తోటలో పెట్టాడు, సేద్యం చేయమన్నాడు. ఖాళీగా ఉంటే ఎదమైంది వస్తుంది అనేసి ఏం చేశాడండి, కొనుక్కో పారిచ్చి బాగా తవ్వి ఈ సేద్యం చేయండి బాబు అంటే, వాళ్ళు సేద్యం చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారండి, ఒక ఘట సర్పం వచ్చింది. ఘట సర్పం అంటే త్రోయబడిన దూత. దేవుని సన్నిధి నుండి దేవుడు ఏం చేశాడంటే దూతలను, కొంతమంది దూతలను కిందకే పడగొట్టేశాడు, కొంతమంది దూతలను బంధించాడు. దేవుడు పాతాళంలో బంధించాడు, కొంతమంది దూతల్ని బంధించడం జరిగింది. కాబట్టి ఈ దూతలు అంటే గాల్లో తిరుగుతున్న దూతలో ఒక దూత, బలిష్టమైన దూత ఏం చేశాడు, ఎవరి ఆకారంలో వచ్చారండి, ఒక పాము ఆకారంలో. పాముకి అప్పుడు ఏమనండి, కాలు చేతులు ఉన్నాయి. మీకు అర్థమైందా? ఘట సర్పానికి ఏముందండి, కాలు చేతులు పాకుంటే రాలేదు పాము. అప్పుడు పాము ఎలా ఉంటుంది, పాముకి చేతులు కాళ్ళు ఉండి ఈ విధంగా పోకుండా అది చేతుల ద్వారా రావడం జరిగింది. తర్వాత శాపం ద్వారా దేవుడు ఏం చేశాడు, కట్ చేసి నేల మీద కాకుండా మన్ను తినమని చెప్పాడు. కాబట్టి ఆ ఘట సర్పము వచ్చి ఎప్పుడైతే అవ్వగారిని మోసం చేసిందో అప్పటి నుండి మనకి పాపము రావడం జరిగింది. మనం లేవీకాండము దేవుడు ఏం చెప్తున్నాడు, 11వ అధ్యాయము కానీ 44-45. నేను మీ దేవుడైన యెహోవా, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకున్నవారిను. ఏమన్నాడండి, నేను ఏ దేవుడిని అమ్మ, ఏ దేవుడు అని చెప్తున్నాడు, పరిశుద్ధమైన దేవుడు. పరిశుద్ధమైన దేవుడు అంటే ఆయనలో లోపం లేదు, పాపం లేదు, ఆయన నీతి గలవాడు, సర్వశక్తివంతమైన దేవుడును. నేను ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే అలా పరిశుద్ధంగా లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో మనం చేరలేం. అమ్మ జాతం ప్రతి ఒక్కరు, క్రైస్తవులారా, విశ్వాసులారా, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఎన్ని నాటకాలండి, ఏం నాటకాలన్నా భూలోకంలోనే, పరలోకంలో మనం ఆడలేము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధతను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి, దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలమ్మా? ఒక విషయం చెప్తున్నాను. పూర్వం దేవుని యొక్క సన్నిధిలోకి అతి పరిశుద్ధమైన స్థలం ఇది. అమ్మ చూడాలి, మీరు ఇలా చూడాలి. నాక అతి పరిశుద్ధమైన స్థలం ఇది. ఈ అతి పరిశుద్ధమైన స్థలంలోకి రావడానికి సంవత్సరానికి ఒకసారే. ఎప్పుడమ్మా? సంవత్సరానికి ఒకసారే. యాజకుడికి, బిషప్ గారికి సంవత్సరానికి ఒకసారే అధికారం ఉంది. అదైనా ఎలా రావాలని, పరిశుద్ధంగా రావాలి. దేవుడు ఆజ్ఞను పొందుకుని ఏ మాత్రం అపవిత్రంగా ఉన్నాడో అక్కడ చనిపోతాడు అన్నమాట. అర్థమైందా? మాటలో కానీ చూపులో కానీ ఏమైనా తేడా వచ్చిందంటే దేవుడు వెంటనే ముత్తేసేవాడు, వెంటనే చనిపోయేవాడు. అందుకే ఏం చేశారంటే, లోదరం సంఘంలో చూసారంటే పాస్ గారు ఏం కట్టుకుంటారమ్మా, జట్టి కట్టుకుంటారు చూసారా? అది దేనికి చెప్పిన సాల్వేషన్ దాన్నే, అక్కడ నుండి వచ్చింది. అది ఏం చేసేవారంటే పెద్ద తాళ్ళు అటు కట్టుకునేవాడు అనమాట. దాని నిండా గంటలు ఉండి ఆ తాడు బయటికి ఉండేది అన్నమాట. ఎవరన్నా పాస్ గారు చనిపోతే సపోజ్ చనిపోలేదని ఇలా తెర తీసి చూసేయడానికి ఆలోచించుకోడు. కాబట్టి వాళ్ళకి అధికారం లేదు కాబట్టి తెర ఉండేది. ఆ తెర నుండి లోపలికి ఎవరో రావడానికి అధికారం లేదు. కాబట్టి ఏం చేసేవాడంటే పాస్ గారు నడుచుకొచ్చినప్పుడు చక్కగా ఇది కూడా చూడండి, ఇది ఎలాగనో తాడు అలాగే వైద్య అక్కడ దాకా ఉంటుంది అన్నమాట. ఉండంటే పాస్ గారు ఏదైనా పాపం చేసి చనిపోవడం అనుకోండి, ఏం చేసేవారంటే తాడు ఎత్తుకుని తాగేశారు. గిలిగిలి అంటున్నారంట, అయ్యారు పరలోకం వెళ్ళలేదు, క్షేమంగా ఉన్నాడే అర్థం. అర్థమైందమ్మా? గంటలు మోగి నడిచినప్పుడు దేవుడికి అర్పణ బలి అర్పణ చేసినప్పుడు, రక్తం ప్రోక్షించినప్పుడు బలిపీఠం మీద ఆ గిలిగిలిమే అంటే ఉంటాయి కదా, ఆ గిలిగిలిమని సౌండ్ వచ్చి పాస్ గారు బతుకున్నారు ఎలా చూసేవారు మాట చేపెట్టి. ఎప్పుడైతే గిలిగిలిమని ఆగిపోయిందా, అయ్యగారు పర్లోక రాజ్యం వెళ్ళిపోడు అని ఏం చేసేవారంటే తాడు ఇచ్చుకుని బయటికి లాగడం జరిగింది. కాబట్టి దేవుడు సరస్వతిమంతుడు, దేవుడు చాలా మంచివాడు. కాబట్టి ఆయన ఏం చేసేవాడండి,
కొన్ని పాపం ఆయన కాంప్రమైజ్ అవ్వడు, మానవుడు కాంప్రమైజ్ అవుతలేదు. అమ్మ అర్థమైందా? మనుషుడంట కాంప్రమైజ్ అవుతలేదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కాంప్రమైజ్ అవి ఏం చేసాడంటే సింహాసనం ఇడిచిపెట్టేసి అక్కడ నుండి ఆ భూలోకం రావడం జరిగింది. ఎలాగొచ్చాడండి? ప్రేమగా వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ మాట చూసుకుంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ప్రేమ చేత దేవుడు మనని ఎంతో ప్రేమించి మనం చదువుకున్నాం కదా, ఎక్కడ చదవండి? ఏబీసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదువుకున్నాం కాబట్టి అదే ప్రేమతోటి చెప్తున్నాడు అక్కడ. దేవుడు ఏం చెప్తుంది? నేను మీ దేవుడిని ఏమోను, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉంటున్నట్టు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునే వాళ్ళను. ఓ ప్రియ విశ్వాసులారా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళారా, మీరందరూ పరిశుద్ధంగా ఉండాలి. నేల మీద రాకు జీవరాశుల్లో దేని వలన మిమ్మల్ని మీరు పవిత్ర పరచకొనకూడదు. జంతువులు ఏమైనా రక్షించేస్తాయా? వృక్షాలు ఏమైనా రక్షించేస్తాయా? వాటి వల్ల మీకు ఏమీ రక్షణ లేదయ్యా అని చెప్తున్నాడు దేవుడు. అర్థమైందా? యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న వాళ్ళారా, మీకు రక్షణ ఎక్కడ నుండి? స్వయంగా దేవాది దేవుడే చెప్తున్నాడు. మీకు జంతువుల వల్ల రక్షణ ఉందా? ఏంటి, ఒక జంతువుని తీసుకొచ్చి నువ్వు దాన్ని బలి చేసి నీ పాపం పోద్దాం అనుకుంటున్నావా? పోదు అనేసి ఇక్కడ క్లారిటీగా యెహోవా తండ్రి చెప్తాడు. యెహోవా తండ్రి అంటే సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు. తర్వాత చదవండి. నేను మీకు దేవుణ్ణి ఉండుటకు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా నేనే పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి నేను మేమన్నా విడుదల చేశాను. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మేమన్నా విడుదల చేశాను. ఎక్కడున్నారు మీరు? బానిసల కింద ఉన్నారు, విడుదల చేశాను. ఓ క్రైస్తవులారా, మీరు కూడా అనేకమైన బానిసత్వం నేను పుట్టినప్పుడు నుండి ఇప్పుడు వరకు నాకు బాధ లేదన్న వాళ్ళు చేతులెత్తండి. నాకు చేతులెత్తండి, సరిగ్గా ఆలకించాలి. ఇప్పుడు వరకు నాకు బాధ లేదు, నాకు కష్టం లేదు, నష్టం లేదు, దుఃఖం లేదు అన్న వాళ్ళు ఎవరన్నా అంతా చేతులెత్తండి. ఎవరన్నా ఉన్నారా? దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు ఎవరు లేరు, ఎవరు లేరు. యేసుక్రీస్తు కూడా లేడు. యేసుక్రీస్తు ఎన్నో యేసుక్రీస్తున్నాడు. యేసుక్రీస్తు కూడా పాపం 3.5 సంవత్సరాలు చాలా బాధపడ్డాడు. ఆయన ఒక పక్క నుండి ఏదో చెప్తుంటే ఒక పక్క నుండి ముందు, ఒక పక్క నుండి వంకలో, ఒక పక్క నుండి చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఆయన ఒక్కొక్కసారి పారిపోయాడు. అని తప్పించుకుని పారిపోయేవాడు. ఎందుకంటే దేవుని యొక్క సమయం రాలేదు, అక్కడ దేవుని యొక్క పిలుపు రాలేదు. కాబట్టి ఆయన నేను చంపేస్తాననేసి దేవుడు ఏం తప్పించుకుని వెళ్ళిపోయేవాడు. కాబట్టి దేవుని యొక్క సంకల్పన లేనిది మనమే ఏమీ చేయలేము. చివరిగా మనము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని పోలి మనం ఉండాలి, క్రీస్తుని పోలి మనం ఉండాలి, క్రీస్తుని ధరించుకోవాలి, క్రీస్తుని మన హృదయంలో ఏర్పరచుకోవాలనేసి చెప్పడం జరుగుతుంది. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవండి. చక్కగా మీకు తేటగా కొన్ని విషయాలు దేవుడు మనం బయలుపరుస్తున్నాడు. కాబట్టి మీరందరూ బైబిల్ తీసి చక్కగా జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. 3వ అధ్యాయం 12 నుండి 17 వరకు చదువుకుంటే మనకు చక్కమైన విషయాలు మనకు తెలిస్తే కాగా దేవుని చేత ఏర్పరిచిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారు తగినట్లు మీరు జాలిగల మనసును, మనకి ఏ మనసు ఉండాలో చదవండిరా, చదవండి. మీరు చదవాలి, మీరు చదవకపోతే నేను చెప్పలేదు. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి మనం చదువుకుంటే కాగా దేవుని చేత ఏర్పరిచిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, తర్వాత దయాత్మును, వినయమును, అంటే సాత్వికమును, దీర్ఘశాంతమును. ఇక్కడ మనకి చెప్తున్నాడు ఏంటండి? ఫస్ట్ ఏంటి, మనకి ఎలా ఉండాలి? మంచి మనసు ఉండాలి, జాలిగల మనసు, అంటే కరిగిపోయే మనసు ఉండాలంట. అమ్మ ఎవరన్నా వచ్చి అనుకున్న వచ్చి అమ్మ
ముద్దెట్టేమో అంటే ఓ బా అనేసి మనం అంతే కదా. అలా కాదు, మన హృదయం కరగాల, జాలి గల హృదయం ఉండాలి. ఏసీ బ్రో గారికి జాలి గల హృదయం ఉంది. ఎందుకంటే ఆ పక్కన సిమ్ వేసిన అతను పాపం రిక్వెస్ట్ చేశాడు, ప్రభా ఒకసారి నేను చాలా మంచివాడిని కాదు, చాలా ఏలాడి అలా చేశాను, కానీ నా పాపాలు క్షమించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అక్కడ క్షమాపణ చూపించాడు, జాలి చూపించాడు అక్కడ. తర్వాత దయాలత్వము, దయ ఉండాలి. దయ అంటే ఏంటేమో, దయ అంటే ఏంటి? దగ్గర పోలికలు ఉంటాయి. జాలికి, దయకి, కరుణకి ఇవన్నీ దగ్గరగా పోలికలు ఉంటాయి. దయ మనం ఇచ్చే మనసు ఉండాలి. తర్వాత మూడోది ఏంటంటే వినయం. ఎవరైనా పెద్ద చెప్తే నువ్వు చెప్పొచ్చా నాకు వెళ్ళండి అంటారు పిల్లలు. అమ్మా అంటారు లేదా వెళ్ళినట్టు. అలాంటి మనసు మనకు ఉండకూడదు. మన ఏంటి వినయం కలిగి ఉంటుంది. తర్వాత సాత్వికం. మోసంత సాత్వికుడు, ఎవరేమన్నా పట్టించుకోలేని స్థితి మాట. సాత్విక అంటే జాలి, కరుణ, మొత్తాన్ని కడగలుపుగలిగిన జీవితం మనం ఉండాలి. తర్వాత దీర్ఘశాంతము ధరించుకోవాలి. మనకేముండాలి? దీర్ఘశాంతము. శాంతము చాలా ముఖ్యం. కోపం లేకుండా ఉండడమే దీర్ఘశాంతము. కోపం లేనిదే శాంతం. కాబట్టి మనం కోపం లేని వారి కింద ఉండాలనేసి ప్రభుపేట మేము వేడుకుంటున్నాం. ఎవడైనా తన ఆయన చేసినని ఎక్కడ అనుకుని ఎడల ఒకరినొకడు సహించు. ఒకరిని పంపేస్తుంటే ఆడికన్నా ముందర మనం కత్తెత్తిని వెళ్ళిపోకూడదు, ఆడికన్నా ముందర మనం తోపం కత్తిని వెళ్ళిపోకూడదు. ఆడు ఎందుకు అంటున్నాడో తెలియక అంటున్నాడు అని మనం ఏం చేయాలండి? సహించాలి. ఒక్కొక్కరినొకడు క్షమించాలి. నేనేం చేశానని తప్పు చేసినా నువ్వు అలాగంటున్నావు, నేను ఏమన్నా చేస్తా క్షమించు అనేసి మనం క్షమాపణ వాడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాడు కూడా ఏం చేస్తాడు? ఏంటి ఇన్ని మాటలన్నా ఏమన్నా వాడు నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగాడు అనేసి వాడు ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలండి? క్షమాపణ కొను అడగాలనేసి, క్షమించాలని అడగాలనేసి ప్రభుపేట మేము వేడుకుంటున్నా. తర్వాత ఏంటండి? ప్రభువు మిమ్మును క్షమించినట్లుగానే మనం కూడా ఇతరునే క్షమించాలనేసి దేవుడు ఇక్కడ తేటగా మనం ఎంతో పాపం చేసాం. దేవుడు క్షమించడం లేదమ్మా? క్షమించాడు కదా, అంతే కదా, క్షమించాడు కదా. మన రక్తంలో పాపం ఉంది. ఆ పాపంతో మనం ఏం చేస్తున్నాండి? దూతలకి ఏర్పరిచిన నరకలోకానికి మనం వెళ్ళుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమతో వచ్చి, గురు బాబు నువ్వేదో తప్పు చేసో, నువ్వు చేసిన తప్పు నువ్వు పరిహరించుకో, ఒకే మార్గం ఉంది, నా రక్తంతో కడగబడాలి. నువ్వు ఆ కడగబడితేనే నువ్వు పరలోక రాజ్యంలో వస్తావు, లేక రావు. ఓ మానవుడా, మారు మనసు పొంది నా దగ్గర రా, పశ్చాత్తాపడు నా దగ్గర, అప్పుడు నేను క్షమిస్తాను. నా రక్తం ఉచితంగా నీకు ఇస్తున్నాను, నా రక్తంలో కడగబడు ఓ ప్రియనేస్తమా అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఎవరైతే ఆ మాట విని చెవి గలవాడు వినును గాక అని ప్రకటన గ్రంథంలో చాలా సార్లు యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. ఎవరైతే వినిగల చెవి ఉంటాడో వాడు విని యేసు రక్తంతో కడగబడితే వాడికి ఉచితం. అమ్మ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రవేశం ఏంటంటే ఉచిత ప్రవేశం. ఉచిత ప్రవేశం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఆ ఉచిత ప్రవేశం మీకు కావాలంటే యేసు రక్తంతో కడగబడాలి, బాప్తిసం ద్వారా దేవుని నమ్మాలి. కాబట్టి ప్రియనేస్తమా, నువ్వు ఎప్పుడైతే దేవునితోటి శుద్ధీకరించబడ్డావో అప్పుడు నీలోకి దేవుడు, నీ హృదయమైన కోవిల్లో దేవుడు నివసిస్తాడు. పరిశుద్ధమైన దేవుడు నీ హృదయం నివసిస్తాడని మీకు తేటగా తెలియపరచడం జరిగింది. కాబట్టి మనము సృష్టికర్త అనే దేవుడు మాట వినాలి. సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుని ఏర్పరిచి ఆయన ద్వారా మన పరలోక రాజ్యము రావడానికి ఆయన అర్హత ఇచ్చాడు. యేసుక్రీస్తు ఒకనొక సందర్భంలో ఒక మాట ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం వెళ్ళాలంటే కేరప అడ్రస్ ఎవరిదండి? యేసుక్రీస్తుదై ఉండాలనేసి చెప్పడం జరుగుతుంది. రెండోది మనం పరిశుద్ధ
కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు అని ఎగువ చెప్తుంది, నేను పరిశుద్ధుని కాబట్టి నా సన్నిధిలో రావాలంటే నువ్వు శుద్ధంగా ఉండాలయ్యా, శుద్ధీకరించబడాలి అని చెప్తున్నాడు. అదే విషయము క్రీస్తు కూడా మనకు చెప్తున్నాడు, నన్ను ధరించుకోండి. నేను ఏ విధంగా బాప్తిస్ము యోర్దాను నదిలో బాప్తిస్ము యోహాను ద్వారా తీసుకున్నానో అదే విధంగా కూడా మీరు కూడా బాప్తిస్ము తీసుకుని నా యొద్దకి రాండి, నా ప్రజలు అవ్వండి, దత్తపుత్రులు అవ్వండి, దత్తపుత్రులు అవి నా రాజ్యాన్ని స్వతంత్రం చేసుకోండి అనేసి దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరము పరిశుద్ధముగా ఉండాలనేసి ప్రభు పేద మిమ్మల్ని వేడుకొనిచున్నాను. దేవుడి పరిశుద్ధమైన వాక్యముని మన వినికిలో బహుగా దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్. ప్రియ నేస్తమా, యూట్యూబ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరు ఇది గమనించి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు అనేక మందికి తెలిపండి. మన యొక్క ఛానల్ యొక్క పేరు మీకు తెలియకపోతే స్క్రీన్ మీద వస్తుంది, దాన్ని చూసి మీరు టైప్ చేస్తే మన ఛానల్ యొక్క పేరు వస్తుంది. మీరు ఛానల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభు పెట్ట మనం చేస్తుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను కాక.